ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15 జెండా ఎగురవేస్తూ 143 కోట్ల మంది భారతీయులకు శుభవార్త చెప్పారు. అందులో ఒకటి జీఎస్టీ స్లాబ్. జీఎస్టీపై ఆగస్టు 15న టీజర్ రిలీజ్ చేశారు ప్రధాని. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్రైలర్లో ఏముంది? దివాళీ నాటికి చూపించే సినిమా మధ్యతరగతి కుటుంబాలకు ఇలా ఊరటనివ్వబోతుంది. కేంద్రం ప్రతిపాదించిన కొత్త జీఎస్టీ స్లాబ్కు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఓకే చెప్పింది. ఇక దివాళీ నాటికి సామాన్యుని అలరించే జీఎస్టీ స్లాబ్ ఉండబోతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదముద్ర పడటమే తరువాయి. కొత్త స్లాబ్స్లో కొత్త ఊరట లభిస్తోందని కేంద్రం తీపి కబురు చెప్పింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఇప్పటి వరకు ఉన్న 12-28% పన్ను స్లాబ్లు ఇకపై ఉండవు. ఈ స్లాబ్లో ఉన్న వస్తువులను మిగిలిన స్లాబ్లో కలుపుతారు. ఇప్పటి వరకు ఉన్న ఈ స్లాబ్లో వస్తువులను ఏ స్లాబ్లో మార్చాలో కసరత్తు చేస్తున్నారు. పేద మధ్యతరగతి ఎంఎస్ఎంఈలు వ్యవసాయ రంగానికి పన్ను భారాన్ని తగ్గించడం కోసం జీఎస్టీలో సంస్కరణలు చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. అయితే హానికరమైన వస్తువులపై 40% ప్రత్యేకమైన పన్నుపోటు తప్పదు. ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులన్నీ 5% స్లాబ్లోకి మారతాయి. 28% స్లాబ్లో ఉన్న వస్తువులు 18% స్లాబ్లోకి మారనున్నాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం రెండు స్లాబ్లు 5%, 18% మాత్రమే ఉండబోతున్నాయి. 5% కిందకు బటర్, ఘీ, చీజ్, మొబైల్ ఫోన్లు, ఫ్రూట్ జ్యూసులు, గొడుగులు, ఆల్మండ్స్, మెడిసిన్, వాక్యూమ్ క్లీనర్స్, చిన్న కార్లు, ప్రీమియం మోటార్స్ సైకిల్స్ లాంటివి ఉంటాయి. 18% కిందకి ఎయిర్ కండిషనర్, రెఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్స్, టెలివిజన్లు, సిమెంట్, పెయింట్లు, చిన్న కార్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సోప్, టూత్ పేస్ట్, ప్రింటెడ్ మెటీరియల్, ప్యాకింగ్ కంటైనర్ ఉండే అవకాశం ఉంది. మిగిలిన 40%లో సిగరెట్లు, టొబాకో, పాన్ మసాలా, లగ్జరీ కార్లు, హై ఎండ్ కార్లు, ఆన్లైన్ గేమింగ్, హై వాల్యూ ఆటోమొబైల్ ఉండబోతున్నాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అంశం హెల్త్ ఇన్సూరెన్స్. దేశీయంగా బీమా మార్కెట్లు విస్తరించడంతో పాటు పెట్టుబడుల కోసం ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రతిపాదనలు చేసింది. దీంతో జీవిత ఆరోగ్య బీమా ప్రీమియం తగ్గొచ్చని వినియోగదారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉన్నా పూర్తిగా జీఎస్టీ తగ్గే ఉండకపోవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ప్రీమియం 18% జీఎస్టీ చెల్లిస్తున్నాం. అయితే కొంత ప్రతిపాదనల ప్రకారం 15% వరకు బీమా ధర తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.